We can come to the conclusion that almost all the signs the Lord has foretold, they are fulfilling very rapidly. ప్రభు మనకు చెప్పినటువంటి సంగతులన్నీ కూడా సూచనలన్నీ కూడా ఎంతో త్వరితగతిన జరుగుతున్నటువంటి సంగతి మనం గమనించగలం. See the signs in the nature. సృష్టిలో జరుగుతున్నటువంటి సూచనలు చూడండి. You may call rains or famines or storms, whatever you call. వర్షములు కానీ లేకపోతే వరదలు కానీ తుఫానులు కానీ ఏమైనప్పటికీ Today the frequency is so much. See, almost every day we are hearing. కాబట్టి ఇది ఎంత తరచుగా జరుగుతుందంటే దాదాపు ప్రతి దినము కూడా ఇలాంటి మనం వింటూనే ఉన్నాం. Natural signs are being fulfilled. సహజమైనటువంటి సూచనలు కూడా నెరవేర్చబడుతున్నాయి. What about the moral signs? అయితే మనకు నైతికంగా కనబడే సూచనల విషయమే. We all know the morality is going down and down, low and low nowadays. కాబట్టి నేటి దినాల్లో మనం గమనించగలము నైతికమైనటువంటి ఈ యొక్క సూచనలన్నీ కూడా ఎంతో దిగజారిపోతున్నట్టుగా గమనించగలము. The Lord foretold the days will be like the days of Lot. అందుకే ప్రభు చెప్పాడు ఈ దినములు లోతు దినముల వలె ఉంటాయని. And even the spiritual signs, ఆత్మీయమైనటువంటి సూచనలు కూడా wherever we go, in spite of so many meetings, so many special meetings, and with so much messages on the media, when we see spiritually people are going down and down, and spiritual degradation is also seen. ఎన్నో రకములైనటువంటి ఆత్మీయమైనటువంటి కూటములు జరుగుతున్నాయి, ప్రత్యేక కూడికలు జరుగుతున్నాయి. ఎంతో సోషల్ మీడియాలో కూడా ఆయా వర్తమానాలు వింటూనే ఉన్నారు. కానీ నేటి దినాల్లో చూస్తే క్రైస్తవ విశ్వాసులందరూ కూడా ఎంతో దిగజారిపోతున్నట్లుగా మనకు కనిపిస్తూనే ఉంది. Natural signs are fulfilled. సహజమైనటువంటి సూచనలు నెరవేర్చబడుతున్నాయి. Moral signs are just going down and down. నైతికమైనటువంటి సూచనలు కూడా అవి రోజు రోజుకి దిగజారిపోతున్నట్లుగా చూస్తున్నాం. Degradation or declension is seen. ఆత్మీయమైనటువంటి దిగజారుదనం కూడా చూస్తున్నాం. And also you see the technology signs. ఈ సాంకేతిక పరమైనటువంటి సూచనలు కూడా ఉన్నాయి. Daniel also prophesied in Daniel chapter 12. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో దానియేలు కూడా ప్రవచించాడు. In the end days the technology will increase. అంత్య దినములలో ఇట్లాంటి సాంకేతిక పరిజ్ఞానము వృద్ధి చెందుతుందని. See how many electronic gadgets have come. ఎన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు మనకు కనబడుతున్నాయి. Everything the things of the whole world can be seen in a small piece of cell phone. ఒక చిన్న సెల్ ఫోన్ లో ప్రపంచం అంతటిని చూడగలిగేటువంటి పరికరం అది. And technological signs are being fulfilled. సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి సూచనలు కూడా నెరవేర్చబడుతున్నాయి. Also see the political signs. రాజకీయ పరమైనటువంటి సూచనలు. What is happening in Israel? ఇశ్రాయేలు దేశంలో ఏమి జరుగుతుంది? We all know they are God's people. వాళ్ళు దేవుని ప్రజలని మనకు తెలుసు. And Israel is a compass to every one of us. మనందరికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు దిక్సూచి వంటి వారు. Whatever is happening in Israel, it is directly linked with the word of God and also linked with the second coming of Christ. ఇశ్రాయేలు ప్రజలకు ఏమైతే జరుగుతుందో అవన్నీ కూడా మనకు అవి సూచనలుగా ఉన్నాయి. తర్వాత ప్రభు యొక్క రాకడకు గుర్తులుగా ఉన్నాయి. Every day we are seeing what is happening in Israel. ఇశ్రాయేలు దేశంలో ప్రతిదినం కూడా ఏమి జరుగుతుందో మనకు తెలుసు. How the wars are being carried out. ఏ విధంగా యుద్ధాలు జరిగించబడుతున్నాయి. So when we see all these things, we can come to the conclusion the Lord is at the door. ఈ సంగతులన్నీ మనం చూసినప్పుడు ప్రభు ద్వారం మీద నిలిచి ఉన్నటువంటి సంగతి గమనించగలుగుతున్నాం. Time is so short. సమయం చాలా తక్కువగా ఉంది. Satan and his agents are working day and night because they know that the time is short. సమయం చాలా కొద్దిగా ఉందనేటువంటి సంగతిని ఎరిగిన వారి సాతాను వారి దూతలు కూడా ఎంతో చురుకుగా పనిచేస్తున్నారు. You and I, నీవు నేను being the children of God, దేవుని పిల్లలమై we are also having a desire, I fully believe, to work effectively for the Lord in these last days. చివరి దినములలో అంత్య దినములలో దేవుని కొరకై ఎంతో తీవ్రంగా పనిచేయాలనేటువంటి కోరిక నీలో నాలో ఉందని నాకు తెలుసు. We can see our young people, our sisters going for open air to so many places. యవనస్తులను తర్వాత సహోదరులను బహిరంగ స్వార్థలకు వెళ్ళడం మనం చూస్తున్నాం. Fully knowing well they have to face problems. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వెళితే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని. Day before yesterday our sisters were taken to jail. Of course later they are released in Bihar. మొదటి దినమున బీహార్లో సహోదరులను వాళ్ళు అరెస్ట్ చేశారు, తర్వాత విడుదల చేశారు కూడా. Why they are going? ఎందుకు వెళ్తున్నారు? They desire, time is short, I have to effectively work for the Lord. సమయం చాలా కొద్దిగా ఉంది కనుక దేవుని కొరకై ఎంతో ప్రభావితంగా పనిచేయాలనేటువంటి ఉద్దేశం. Probably as young people, almost 60% people are young people sitting here now. ఇక్కడ కూర్చున్న వాళ్ళు దాదాపు 60% మంది యవనస్తులు ఉన్నారు. As young people, యవనస్తులు they also may be having a desire to stand for the Lord. Yes, in these empty days. ఈ అంత్యదినములలో ప్రభు కొరకు నిలబడాలనేటువంటి కోరిక మీలో ఉండవచ్చు. But many times, అయితే అనేక సార్లు by seeing our shortcomings, we will be discouraged. మన యొక్క పతనములను చూసిన వారమై మనం నిరుత్సాహపడుతూ ఉంటాం. I have shared this message few months ago. కొన్ని నెలల క్రితము ఈ వర్తమానం పంచుకున్నాను. But when I prayed, the Lord has given the same burden. అయితే ప్రార్థించినప్పుడు ప్రభు అదే భారం ఇచ్చాడు. So some of the people
people, they will be discouraged by seeing their own shortcomings. వారి యొక్క స్వంత తప్పిదములను పతనములను చూసినప్పుడు కొరతలను చూసినప్పుడు వాళ్ళు నిరుత్సాహపడుతూ ఉంటారు. When they see a brilliant messenger, ఒకవేళ ఒక అద్భుతమైన వర్తమానికుడు చూసినప్పుడు I cannot speak like that man. నేను ఆ వ్యక్తి వలె మాట్లాడలేను When they కదా. see a beautiful singer, ఒకవేళ అద్భుతమైన గాయకుడు so చూసినప్పుడు God has given him a wonderful talent. దేవుడు అద్భుతమైన తలాంతున వ్యక్తికి I ఇచ్చాడు. cannot sing like నేను that. ఆ విధంగా పాడలేను. By comparing ourselves with the other people, we will be discouraged all the time. ఇతరులతో మనము పోల్చుకున్నప్పుడు వారిని చూసి మనం నిరుత్సాహపడే వారం ఉంటాం. This afternoon, ఈ మధ్యాహ్నం I want to encourage you. The Lord wants to encourage you and me through the life of Moses. మోషే యొక్క జీవితం ద్వారా నిన్ను నన్ను ప్రోత్సాహపరచాలని ప్రభు కోరుతున్నాడు. Why? ఎందుకు? He was not much different from us. అంటే ఆయన మనకంటే అతీతుడు కాదు. A man who faced the difficulties of life. తన జీవితంలో ఎన్నో కష్టములు ఎదుర్కొన్నటువంటి We వాడు. all know even at the time of his birth, the sword was hanging on his neck. అంటే ఆయన జన్మించినటువంటి సమయంలో కూడా ఖడ్గము తన మెడ పైన వేలాడుతున్నట్లుగా And ఉంది. he was kept in the river Nile. Oh, death was around him. నైలు నదిలో ఆయన పెట్టబడినప్పుడు ఆయన చుట్టూ మరణము కమ్ముకొని ఉంది. So he is like us. ఆయన మన వంటి వాడే. Not only that, అంతేకాదు in his life he experienced unfair treatment in life. తన జీవితంలో చూడకూడనటువంటి జీవితంలో తాను రుచి చూశాడు. We talked about the burning bush experience when he was 80 years of age. 80 సంవత్సరాల వయసులో మోషే ఉన్నప్పుడు ఆయన మండుచున్నటువంటి పొద అనుభవం కలిగి ఉన్నాడని మాట్లాడతాము. At Horeb. హోరేబులో. But I want to put it like this. అయితే దాన్ని ఈ విధంగా చెప్పబడుతున్నాయి. Every day is a burning bush experience in the life of Moses. మోషే యొక్క జీవితంలో తన జీవితంలో ప్రతి దినము కూడా మండుచున్నటువంటి పొద అనుభవమే